హైదరాబాద్లోని బార్నగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలు చెల్లారి సాయి లక్ష్మిగా గుర్తించారు అధికారులు. ఆమె భర్త అనిల్ కుమార్తో కలిసి పద్మారావు నగర్ పేజ్ 1 బాల్నగర్లో నివాసం ఉంటుంది. సాయి లక్ష్మికి ఇద్దరు కవల పిల్లలు చేతన్, కార్తికేయ. లాస్యత వల్లే ఉన్నారు. అందించిన సమాచారం మేరకు గత కొంతకాలంగా భర్తతో వచ్చిన కుటుంబ విభేదాలు, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిలక్ష్మి ఆవేశంతో తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్లోని బాల్నగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలు చెల్లారి సాయి లక్ష్మిగా గుర్తించారు అధికారులు. ఇంకా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ విజయ్, ఏదైతే హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ లో దారుణ ఘటన అయితే చోటు చేసిందని చెప్పుకోవాలి. తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మిగిలిందని చెప్పుకోవాలి. అయితే బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్ 1 లో జరిగిన ఈ ఘటన అనేది స్థానికుల్లో కొంత విషాదాన్ని నింపిందని చెప్పాలి. అయితే కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా మానసిక స్థితి దెబ్బతిన్న ఎవరైతే చెల్లారి సాయిలక్ష్మి అని 27 ఏళ్ల వయసున్న చెల్లారి సాయిలక్ష్మి తన ఇద్దరు పిల్లల్ని కూడా హత్య చేసిన తర్వాత ఒక దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన వచ్చేసి దుర్ఘటన వచ్చేసి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఒకసారి మనకి ఘటన వివరాలు పూర్తిగా చూసుకుంటే కనుక ఈ కుటుంబ నేపథ్యం ఎవరైతే సాయిలక్ష్మి వచ్చేసి కుటుంబ నేపథ్యం తన భర్త చెల్లారి అనిల్ కుమార్ తో కలిసి ఏదైతే పద్మారావు నగర్ లో నివసిస్తున్నారో వారికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వాళ్ళు ఒకరు చేతన్, కార్తికేయ, అలాగే లాస్ట్ ఇద్దరు కూడా. అయితే అనిల్ కుమార్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అసలు ఏం జరిగిందని ఒక అంశం చూసుకుంటే కనుక కుటుంబంలో కొన్ని గొడవలు, భర్తతో తీవ్ర విభేదాల కారణంగా భార్య సాయిలక్ష్మి ఎవరైతే మృతురాలు ఉన్నారో మానసికంగా దిగజారినది కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె తన పిల్లల్ని మొదట హత్య చేసి అంటే విషయం ఇచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితులు చూస్తున్నాం. అయితే తర్వాత రెండో మవత్తులోని భవనం పై నుంచి దూకి తన ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అయితే భరత్ అనిల్ కుమార్ ఆ రోజు ఉదయం డ్యూటీకి వెళ్లడంతో సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాన్ని చూసి కొంత బాధాతప్త హృదయంతో మిగిలిపోయాడని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి పోలీస్ చర్యలు కూడా ఒకసారి చూసుకుంటే కనుక బాలానగర్ పోలీసులు ఎవరైతే ఘటనా స్థలానికి చేరుకొని ముఖ్యమైన ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. మృతదేహాల ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యుల విచారణలో అంటే ఈ అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులు విచారించారు. కలహాలు, మానసిక ఒత్తిడిలే ప్రధానంగా కారణాలుగా వెలుగులోకి వచ్చాయని చెప్పి పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తారు. దాదాపు 2 సంవత్సరాలుగా వీరిద్దరు అంటే ఈ దంపతుల మధ్య కలహాలు జరుగుతున్నట్లు కూడా అటు చుట్టుపక్కల స్థానికులు ఉన్న వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఏది ఏమైనప్పటికీ తన ఇద్దరి పిల్లల్ని అంటే అవంశభూమిలను, పసి పిల్లల్ని ఆ విధంగా చంపి తను ఆత్మహత్య చేసుకోవడం అనేది కొంత విషాదకర ఘటన అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి స్థానికులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి ఏమైనా పరిస్థితులు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది, ఇలాంటి ఒక డిసిజన్ తీసుకోవద్దంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ పోలీసులు కూడా కొన్ని సూచనలు చేస్తా ఉన్నారు. ఇలాంటి చర్యలు పాల్పడవద్దంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఓవరాల్ ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని విషయాలు ఏదైతే ఇక కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇంకా పూర్తి వివరాలు నిజాలు ఏంటన్నది పర్టికులర్ గా తెలియనప్పటికీ అయితే పోలీసులు దర్యాప్తు తర్వాత పూర్తి వివరణ తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది విజయ. అయితే శ్రీకాంత్, అసలు ఆమె భర్తతోనే కలిసి ఉంటుందా? ఒకవేళ ఈ ఆత్మహత్య చేసుకునేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంట్లో కానీ ఎవరు లేరంటారా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? రైట్, అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరైతే చెల్లారి సాయిలక్ష్మి అలాగే చెల్లారి అనిల్ కుమార్ వీరిద్దరు కూడా కలిసే ఉంటున్న పిల్లలతో ఇక్కడ హైదరాబాద్ పద్మారావు నగర్ లోనే కలిసి ఉండేటోళ్ళు. అయితే ఏదైతే ఆమె చేసుకున్న ఆత్మహత్యకు పాల్పడ్డ రోజున ఆ రోజున ఆయన వాళ్ళ భర్త ఉండి డ్యూటీకి వెళ్ళడము స్థానికంగా కూడా అంటే చుట్టుపక్కల ఉన్నప్పటికీ నిజానికి కొంత అంటే కొంచెం క్రూరం అంటే చంపే విధానంలో కూడా ఒక క్రూరత్వం ప్రదర్శన, సింపుల్ గా ఒక అన్నంలోనో సంథింగ్ ఏ రకంగా విషయం పెట్టింది అనేది మనకు క్లారిటీ లేనప్పటికీ ఒక ఉదాహరణకు అలా తీసుకున్నా కూడా ఆ విషయం పెట్టి చంపడం అనేది అదొక క్రూరమైన అరుపులు, శబ్దాలు వినిపించే పరిస్థితులు అక్కడ కనిపించిన ఈ నేపథ్యంలో చుట్టుపక్కల కూడా తెలిసి లేదు అది. కాబట్టి
ఏదైతే ఆమె దూకి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ముఖ్యంగా మనం అక్కడ చూసుకుంటే కనుక చాలా క్లియర్ గా స్థానికులు చెప్తున్నది, వారి కుటుంబ సభ్యులు చెప్తున్న అంశాన్ని బట్టి చూస్తే కనుక అది కుటుంబంలో కొంత ఆర్థికంగా మాంద్యం ఏర్పడి, ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడి, ఆ ఆర్థిక ఒత్తిడి వల్లే వారిద్దరి మధ్య, భార్య భర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు ఏర్పడి, ఆ గొడవల నేపథ్యంలో ఇలాంటి ఒక ఘాతుకానికి పాల్పడిన పరిస్థితి ఏర్పడినట్లు కూడా తెలుస్తోంది విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.